రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో ఇటు సిరిసిల్ల కావచ్చు ఇటు వేములవాడ కావచ్చు కొంత మున్సిపాలిటీ పరిధిలో అయితే కొన్ని గ్రామాలను అయితే విలీనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంత రగడ అయితే కొనసాగుతుంది. ఇటు వేములవాడకు సంబంధించి అయితే కొనేపల్లి కావచ్చు, నాంపల్లి కావచ్చు, దేశపల్లి కావచ్చు, అయ్యూరుపల్లి కావచ్చు కొన్ని గ్రామాలను అయితే మున్సిపాలిటీ పరిధిలో అయితే విలీనం చేశారు. అంతేకాకుండా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి పెద్ద బోనాల చిన్న బోనాలతో పాటు కొన్ని గ్రామాలను అయితే మున్సిపాలిటీ పరిధిలో అయితే విలీనం చేశారు. దీనికి సంబంధించి మాకైతే డెవలప్మెంట్ అవుతుందని అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి అయితే జరగట్లేదు. ఖచ్చితంగా మమ్మల్ని అయితే మున్సిపాలిటీ నుంచి అయితే డివైడ్ చేయాలని చెప్పేసి అయితే కొంత చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు కౌన్సిలర్ ఉన్నారు, సత్యనారాయణ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఏమైంది, అసలు ఎందుకు ఈ రగడ కొనసాగుతుంది, దీనికి ప్రధాన కారణం ఏంటి, అంటే ప్రధాన డిమాండ్స్ ఏంటి? సిరిసిల్ల పట్టణంలో సర్దాపూరు, పెద్దూరు, పెద్ద బోనాల, చిన్న బోనాల, రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి ఈ 7 గ్రామాలను విలీనం చేసారు 2018లో. అయితే ప్రజలు ఏంటంటే ఒక ఆలోచన ఏంటంటే ఉపాధి హామీ పని పోయింది. మాకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజు వాళ్ళకు కూలీ దొరుకు మన పల్లెటూర్లలో అది ఒకటి పోయిందని అలా బాధ ఉన్నది. తో పాటు ఈ మున్సిపల్ పరిధిలో ఏంటంటే హౌస్ పర్మిషన్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ కట్టుడు అవుతుంది. అదే గ్రామ పంచాయతీ అయితే తక్కువ ఉండు. కాబట్టి ప్రజలు ఏంటంటే ఎన్ని చెప్పిన వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు సౌలభ్యం గ్రామ పంచాయతీ సౌలభ్యంగా ఉంటుంది అనేది ప్రజల యొక్క ఆలోచన. ఓకే, అంటే గతంలో అంటే ఎందుకు కలపడం జరిగింది, దీనికి సంబంధించి అంటే ఎవరు కలిపారు, అప్పుడు ఎటువంటి హామీలు అయితే ఇవ్వడం జరిగింది? అప్పుడు గ్రామ పంచాయతీలు ఉండే, అప్పుడు మేము ఇంకా ఎన్నిక కాలే. అప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు గౌరవ మంత్రి కేటీ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే గ్రామాలు విలీన గ్రామాలు ఏదైతే 7 గ్రామాలు ఉన్నాయో అన్నీ ఇళ్ళనే కలిపి మున్సిపల్లో కలిపి 33 ఉన్న వార్డులను 39 వార్డులు చేసారు. అయితే అప్పుడు సర్పంచులు మరి రాసిచ్చిర్రా, మరి తీర్మానం చేసి ఇచ్చిర్రా, మా దృష్టికి రాలే. కాకపోతే ఇక మేము విలీనం అయిపోయాక ఎలక్షన్ వచ్చింది, మేము ఎన్నికైనాం. కానీ అంతకుముందు పబ్లిక్ అయినా కానీ అప్పటికి కొంతమంది హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారు. సర్దాపూర్ పెద్దూరు కూడా హైకోర్టుకు పోయినాం, మేము కూడా పోయినాం. అందరం పోయి స్టే తీసుకొచ్చినాక స్టే కూడా మళ్ళీ ఎత్తివేసి మళ్ళీ గ్రామాలు అన్ని మున్సిపాలిటీలో విలీనమైనాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పుడుతోటే ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కావచ్చు, ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు, అంటే అయ్యే అవకాశాలు ఉన్నాయా, అంటే విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అంటే ఎలా ఉంది పరిస్థితి? అయితే ఎన్నికల ముందు ఎలక్షన్ల ముందు ఒకరోజు మంత్రి కేటీ రామారావు గారు ఏమన్నారంటే విలీన గ్రామాల ప్రజల యొక్క ఆలోచన మీకు మున్సిపల్లో ఉందామంటేనే అట్లే ఉండుండ్రి, కాదు అనుకుంటే మీ యొక్క బాధ వద్దు, మేము విడిపోవాలనుకుంటే మీ 7 గ్రామాల మన కౌన్సిలర్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ ప్రజలను కానీ కూకుండబెట్టి మీ అందరూ ఉందామంటేనే మున్సిపల్ ఉండరు, లేదా వద్దనుకుంటే మీకు సపరేట్ గ్రామ పంచాయతీ విలీన గ్రామాలు మళ్ళీ యథావిధిగా చేయడానికి నేను సిద్ధం, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, మీ ఆలోచన నేను ఆలోచన అని మంత్రి గారు అప్పుడు మాటిచ్చారు. తనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో తను కూడా ఏమన్నారంటే ఒక బాండ్ కాగితం రాసిచ్చి నేను గెలిచినాక మాకు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా నేను మళ్ళీ యథావిధిగా విలీన గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీలుగా చేసడానికి నా వంతు కృషి చేసి నేను యథావిధిగా చేస్తానని ఖచ్చితంగా మాటిచ్చి బాండ్ కాగితం కూడా రాసిచ్చిండు కేకే మహేందర్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మన మహేందర్ రెడ్డి గారు అట్లే రాసిచ్చిండు, మన కేటీఆర్ గారు విలీన గ్రామాలను కూడా మీరు ప్రజల అభిప్రాయం మేరకు నేను కూడా చేస్తా, అది నాకు ఎటువంటి అభ్యంతరం లేదని సార్ కూడా చెప్పిండు. కాబట్టి ఇద్దరు దాన్ని సానుకూలంగా ఉన్నట్టు మాకు అనిపించింది. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి రియల్ భూమి అయితే అక్కడ అధికంగా ఉంది. చాలామంది ఏంటంటే భూములు జాగాలైతే ఉన్నారు, అధిక రేట్లు అయితే వచ్చాయి, మున్సిపాలిటీ పరిధికి వచ్చాకైతే రేట్లు అయితే విపరీతంగా పెరిగాయని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్న నేపథ్యంలో అంటే ఎలా ఉండబోతుంది, అంటే దీనికి సంబంధించి అవుతుందంటారా? మాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని చొరవ తీసుకుంటే మరి ఇక్కడి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ అధినాయకత్వం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మరి ఖచ్చితంగా మేము మాట ఇచ్చడం చేయాలని వీళ్ళు అక్కడ ఒత్తిడి తీసుకొస్తే అవుతుంది. కానీ ప్రజలు అభిప్రాయం ఇట్లున్నదని వాళ్ళు చెప్తే ఆయన వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే మా మంత్రి గారు గౌరవ మంత్రి కేటీ రామారావు గారే చేస్తుండే. కాబట్టి అధికారంలో తను ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి మంత్రిగా లేరు కాబట్టి ప్రభుత్వం మనది కాదు కాబట్టి మన చేతులు ఏం లేదు. మేము ఏమున్నా రేపు 30వ తారీఖు నాడు మాకు మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ ఉన్నది. దానికి ఆల్రెడీ మేము అందరం మొన్న కేటీ రామారావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వచ్చి మరి ఏదైతే నేను ఎలక్షన్ అప్పుడు మాటిచ్చిన విలీన గ్రామాలు ఏదైతే మళ్ళీ గ్రామ పంచాయతీ చేద్దామని మాటిచ్చిన కాబట్టి
మరి వాళ్ళకి ఇష్టం లేనట్టున్నది. కాబట్టి మీరు అందరూ కూడా కౌన్సిల్ అందరూ రేపు వచ్చే మీటింగ్ రోజు ఖచ్చితంగా విలీన గ్రామంలో యథావిధిగా విలీన గ్రామ పంచాయతీలు చేస్తానికి మీరు తీర్మానం చేయడం మరి గౌరవ మంత్రి మామూలు ఆదేశించినది. ఓకే, అంటే ఇప్పుడు గతంలో అయితే సంప్రదింపులు జరిపారంటే గ్రామస్తులతో కావచ్చు అనే కాకుండా ఎవరితో సంప్రదింపులు అయితే జరిపారా అంటే ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడం కంటే అప్పుడు కలిపేటప్పుడు అయితే మాట్లాడడం జరిగింది అంటే అప్పుడు ఏం చెప్పారు అసలు అంటే ఇప్పుడు ఒకసారి కలపడం మళ్ళీ వీడియో తీయడం అంటే కొంత వ్యయ ప్రాసలు అయితే కూడుకొని ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం వారి రియాక్షన్ ఏంటి, అక్కడ ఉన్న గ్రామస్తుల రియాక్షన్ ఏంటి సార్? గ్రామస్తులు అంటే ఉపాధి హామీ పోయిందని ఈ ఇల్లు పర్మిషన్కు అమౌంట్ ఎక్కువ అవుతుందని లక్షల అమౌంట్ అవుతుందని మళ్ళీ ఏంటంటే విలీన గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్ రావు, ఎందుకంటే అది నివాస పట్టు ఉంటుంది తప్ప లేకపోతే పర్మిషన్ ఇవ్వలేరు. కాబట్టి అటువంటి బాధ ఉండి ఈ గ్రామాల ప్రజలు ఏంటంటే మాకు మున్సిపల్ అయితే ఇట్లా పర్మిషన్ రావు కాబట్టి మేము విలీన గ్రామాలు ఉండాలనేది ప్రజల అభిప్రాయం. కాబట్టి అప్పుడు ఎవరితో మాట్లాడారా అంటే ప్రజా అభిప్రాయం అనేది తీసుకోలే. నాకు తెలిసి అప్పుడు మా ఎన్నికలు లేవు, ప్రజాప్రతినిధిగా లేము. కాబట్టి అప్పుడున్న ప్రజాప్రతినిధులతో మరి వాళ్ళు ఏం రాసుకున్నారు, ఏం తీర్మానం చేశారు అనేది మా దృష్టికి అయితే రాలేదు. కాబట్టి అప్పటి ప్రభుత్వం కానీ అప్పుడు ప్రజాప్రతినిధులు ఏమని తీర్మానం చేశారు అనేది వాళ్ళకే తెలుసు. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఇటు సిరిసిల్లతో పాటు వేములవాడకు సంబంధించి అయితే కొన్ని గ్రామాలను అయితే మున్సిపాలిటీలో అయితే విలీనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాకైతే ఎటువంటి అభివృద్ధి అయితే జరగట్లేదు, అంతేకాకుండా మాకైతే ఖర్చులు వ్యయ ప్రాసలు అయితే ఎక్కువ అవుతున్నాయి, అంతేకాకుండా ఇల్లు పర్మిషన్ కావచ్చు కొంత ఉపాధి హామీ పథకాలకు సంబంధించి అయితే మేమైతే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. దీనికి సంబంధించి మేమైతే ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాలకైతే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుంది, మాకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్పేసి అయితే ఈ గ్రామాలకు సంబంధించిన కొంతమంది అయితే దీన్ని అయితే వ్యతిరేకించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యే కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి అయితే కేకే మహేందర్ రెడ్డి కావచ్చు వారికి అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. కొంత బాండ్ పేపర్లు సైతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే రాసి ఇవ్వడం జరిగింది. మేము గెలిచాకైతే విలీన గ్రామాలను కలిపి ఉన్న గ్రామాలు అయితే విలీనమైన గ్రామాలు అయితే ఖచ్చితంగా మళ్ళీ వేరు చేస్తామని చెప్పేసి కొంత హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇటు అధికార పార్టీ నుంచి అయితే కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా గత ప్రభుత్వానికి సంబంధించి కేటీఆర్ సైతం వీరికి అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేమైతే విడిపోదామని చెప్పేసి వారు చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది రోజులు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆద మేఘాల మీద వచ్చి ఉద్దనంగా కూడా ఆ రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిండ్రు 7 గ్రామాల ప్రజలు. సర్దాపూర్ మరియు పెద్దూరు ప్రజలు హైకోర్టు వరకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చినా కానీ ధర్నాలు చేసినా కానీ కుల సంఘాలు తీర్మానం చేసినప్పటికి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్టేను తొలగింపజేస్తూ బలవంతంగా ఆ 7 గ్రామాలను రగడు నుంచి మొదలుకుంటే చంద్రంపేట కానివ్వండి, చిన్నబోనాల, పెద్దబోనాల, సర్దాపూరు, జగ్గరావుపల్లి, పెద్దూరు వీటన్నింటిని కూడా బలవంతంగా మున్సిపాలిటీలో కలిపిన ఘనత ఎవరికి దక్కుతుందయా అంటే ఇవాళ కేటీఆర్ గారికి అని చెప్పక తప్పదు. ఇవాళ కేటీఆర్ గారు ఉద్దనంగా ఆ రోజు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునిగా మారి తనకు అండదండగా ఉన్న అనుచరులను కూడా రియల్ ఎస్టేట్ దళారులుగా మార్చి ప్రభుత్వ భూముల నెపంతో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇలా ఈ 7 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసింది వాస్తవం కాదా అని వాళ్ళు నేను అడుగుతున్నా. ఎలక్షన్లలో భాగంగా కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో కేకే మహేందర్ రెడ్డి ఈ 7 గ్రామాలను తప్పకుండా విలీన గ్రామాల నుంచి తీసేసి మున్సిపాలిటీ నుంచి తీసేసి మళ్ళీ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామన్న తరుణంలో ఆ రోజు మళ్ళీ ఆగ మేఘాల మీద వచ్చి నేను కూడా పునరాలోచన చేస్తా, మీ అందరితో మాట్లాడి 7 గ్రామాలను మళ్ళీ నేను గ్రామ పంచాయతీలుగా మారుస్తా అని చెప్పింది వాస్తవం కాదని చెప్తుంది. ఇలా ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ మహేందర్ రెడ్డి గారు అన్నారు కాబట్టి, మహేందర్ రెడ్డి గారు అఫిడవిట్ ఇచ్చిండు కాబట్టి ఆ అఫిడవిట్ని తీసుకొచ్చేదో తూతూ మంత్రంగా పబ్బం గడుపుకోవడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయండి అని చెప్పుకుంటూ పోయింది. ఇవాళ ఇన్ని పాపాలు చేసిన నువ్వు మరి ఇలా ప్రజలకు ఏం జవాబు చెప్తావు? ఇవాళ నీ యొక్క అనాలోచితమైన చర్య వల్ల ఇక్కడ అనేక మంది ఆస్తి నష్టపోయినరు,
ప్రాణాలు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ నీ యొక్క అనాలోచితమైన చర్య వల్ల నువ్వు రోడ్లను వైడనింగ్ చేస్తా అని చెప్పిన అందరూ పెద్దూరులో సలేంద్రి అంజయ్య ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఇండ్లు కూలగొడతా అంటే. అదే మాదిరిగా పెద్ద భవనాల్లో శంకరయ్య అనే తను ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల యొక్క వేధింపులను భరించలేక మరి వీరి ప్రాణాలను తీసుకొచ్చి ఇస్తావా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఆ ధైర్యం నీకుందా, ఆ దమ్ము నీకుందా? ఆ కుటుంబాలకు కానీ ఆ ప్రజలకు కానీ ఇవాళ నువ్వు చేసిన చర్యకు, అనోలోచితమైన చర్యకు ఇవాళ పెద్దూరు నుంచి రగుడు దాకా నీ ముక్కు నేలకు రాస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ముందుగా ఆ ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసి నువ్వు ఇలా తీర్మానం గురించి ఆలోచించు. మేమెట్టాగు వాటిని విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నాం. తప్పకుండా ప్రభుత్వ పరంగా మా యొక్క చర్యలు చేపడతాం. అధికారంలో ఉంది మేమే కాబట్టి చట్టపరంగా ఏం చేయాలనో వాటన్నింటినీ కూడా చేసి నీ తీర్మానం ఇచ్చినా ఇయ్యకున్నా నీ తీర్మానం కేవలం నీ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఉన్నది. నీ తీర్మానంతో మాకు ఒరిగేది లేదు, పెట్టేది లేదు. అలా మేము చేయాలని అనుకున్నప్పుడు నీ తీర్మానంతో ఎటువంటి అవసరం లేకుండానే మేము 7 గ్రామాలను గ్రామ పంచాయతీలుగా తీర్చే సత్వం మాకుంది. ముందుగాల ఇవాళ నీ ఆలోచనను ఏదైతే మళ్ళా పునరాలింప చేసుకుని ఇవాళ నా మీద రాజకీయ అభాండం మోపాలని చూస్తున్నావో దానికి ముందుగా నువ్వు 7 విలీన గ్రామాల ప్రజలకు నువ్వు క్షమాపణలు చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. వాళ్ళు జరిగిన ఆస్తి నష్టాన్ని కానివ్వండి, ఇలా ఇంత చాలా మంది ఇవాళ అనేకమైన భయభ్రాంతులకు గురైంది. ఇలా నువ్వు తీసుకున్న భూములను కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాలని, నీ హయాంలో తీసుకున్న భూములను వాళ్ళకి తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నీవే తీసుకోవాలి. ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరిట ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారి, ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారి అనేక మంది పేద ప్రజలను ఇవాళ అసైన్డ్ భూములు, గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో అసైన్డ్ భూములు ఇస్తే వాటన్నింటిని కూడా ప్రభుత్వ భూములని ఇవాళ వాళ్ళందరినీ కూడా భయపెట్టించి మీకు ఎటువంటి నష్టపరిహారం రాదని చెప్పి భయపెట్టించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ వాళ్ళ భూములు లాక్కున్న వైనాన్ని ఇవాళ అందరు కూడా ఈ ప్రపంచానికి అంతా కూడా తెలిసి వాళ్ళ ఆ భూములను ముందుగా వాళ్ళకు తిరిగి ఇప్పింపజేయాలి. నువ్వు ఇటువంటి అన్ని చేతులు చేసిన తర్వాత, ఇటువంటి చేతలన్నీ చేసిన తర్వాత నువ్వు ఈ తీర్మానాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి అలా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. లేనితో మొన్ననే కర్రుగాసి వాత పెట్టిన నీ ప్రభుత్వానికి ఇక్కడ నువ్వు ఇలా సిరిసిల్ల పట్టణంలో అనేక మందిని అనేకమైన ప్రలోభాలకు గురి చేసి ఇవాళ ఇక్కడున్న బతుకమ్మ చీరల పేరిట ఇక్కడున్న స్టేట్లకు రావాల్సిన డబ్బులను, ఆసాములకు రావాల్సిన డబ్బులను ఆపి నీ గుప్పిట్లో పెట్టి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి నీ అధికారులను కూడా ఉపయోగించి నీవు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఇవాళ నువ్వు ఓట్లు దండుకున్నావో సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా తెలిసి ఇవాళ దీంతో పాటు ఈ విలీన గ్రామాల్లో నువ్వు ఆ విలీన గ్రామాలను మున్సిపాలిటీలో కలిపిన పాపానికి అక్కడ పనికిహార పథకాన్ని చాలా మంది కోల్పోయింది. ఇలా పనికిహార పథకాన్ని ఏదైతే గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు కోల్పోయినరో మరి ఆ 10 దినాలకు కూడా ఇలా నువ్వు వెలకట్టి నువ్వు ఇస్తావా అని చెప్పి ఇవాళ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవన్నింటిని కూడా ముందుగా నువ్వు అన్నింటిని కూడా సరిచేసి వీటన్నింటి కూడా క్షమాపణ కోరి ముక్కు నేలకు రాసి ఈ నష్టాన్ని పూడ్చి అప్పుడు నువ్వు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.